ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ప్రశస్తమైన ధ్యానాలకు ఆహ్వానం. ఈ ధ్యానాలు వినే ప్రతి వారి హృదయాల్ని ప్రభావితం చేయాలని, వారి రూపాంతరంలోనికి రావాలని మా ప్రగాఢమైన ఉద్దేశము, వాంఛ. రహాబు అనే స్త్రీ అడిగిన ఆ యొక్క విజ్ఞాపన దాన్ని సంతరించుకుని వారు చెప్పిన మాటలు 2వ అధ్యాయంలో 17వ వచనంలో, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మను దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారి అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇదొక అద్భుతమైన సందేశం. తాను రక్షించబడితే చాలదు, మా దేశం అగ్నికి ఆహుతి అవబోతోంది అని ఆవిడ ప్రాథమిక ఆలోచన. అయితే లోతైన అవగాహన చివరిలో నరకాగ్నిలో నేను కాలను, నా కుటుంబస్తులు కూడా నరకాగ్నికి వెళ్ళకూడదు అనే తపన, అనే అవగాహన. అందువలన వారు అన్నారు, మమ్మల్ని దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి, ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ యొక్క రక్త సంబంధులందరినీ కూడా నీ ఇంట చేర్చుకొనుము. ఎర్రని దారం ఈ ఉదయకాలం మనం గమనిస్తూ ఉన్నాం. ఎర్రని దారం, ఆ ఎరుపు ప్రభైన యేసుక్రీస్తు రక్తమునకు ముంగుర్తుగా కనబడుచు ఉన్నది. నిర్గమకాండము గ్రంథంలో ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులు వారు నిష్క్రమించే ముందు దేవుడు వారితో చెప్పిన మాట, ఓ గొర్రె పిల్లను మీరు వధించి ఆ రక్తమును గడప కమ్మికి మీరు గుర్తుగా ఉంచవలెను. ఆ సంహార దూత ఆ కిటికీ నుండి చూచినప్పుడు ఆ యొక్క రక్తపు గుర్తు చూచి దాటిపోవును. అందుకనే దానికి పాస్ ఓవర్ అని పెట్టారు. తెలుగులో పస్కా అనగా దాటిపోవుట. సంహార దూత చూచినప్పుడు దాటిపోవును, ఏమి చేయదు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ తిరిగిన సంహార దూత దాటిపోగా ఇశ్రాయేలీయులందరూ క్షేమంగా ఉన్నారు. ఆ యొక్క ఇశ్రాయేలు కాకుండా ఇతరుల బిడ్డలు వారు సంహరించబడ్డారు అని. కాబట్టి ఈ ఎర్రని దారం ప్రభైన యేసయ్య పరిశుద్ధ రక్తమునకు సంకేతం. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనిస్తున్నాం, ఎవరైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా తమ వస్త్రములను తెలుపు చేసుకున్న వారు ధన్యులు. ఈ స్త్రీ ఈ ఎర్రని దారమును కట్టి, ఈ విషయం మనం గమనిస్తున్నాం 21వ వచనములో. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగును గాక. వినుట వలన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం దేవుని మాట ద్వారా జరిగింది. అందుకని ఈ స్త్రీ, మీ మాట చొప్పున నెరవేరును గాక అని చెప్పి వాళ్ళను వెళ్ళనంపి, వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తగరు దారమును కిటికీకి కట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక.
అనగా ఆ ఇంటి నిండా కూడా ఆమె తల్లి, ఆమె తండ్రి, అటువైపున వారి యొక్క బంధుమిత్రులు, ఇటువైపున అందరూ కూడా అక్కడికి చేరగా వారందరూ విశ్వాసపు గృహములోకి వచ్చినట్లుగా దైవగ్రంథంలో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నోవహు ఓడలో చేర్చబడిన వారు, ఆ యనమండ్రుగురు ఆ ఓడలో చేర్చబడినందున వారు విశ్వాసము ద్వారా ఓడలో చేర్చబడ్డారు. 40 రోజుల ప్రచండ వర్షం, ఏమైపోతామో ఆలోచన లేకుండా విశ్వాసము ద్వారా ఓడలో చేర్చబడి సంరక్షంగా మిగతా వారందరూ కూడా నీళ్లలో కొట్టుకుపోయినను వీరు సజీవులై నిలిచినట్లుగా. ఈ యొక్క రాహబ్ అనే స్త్రీ ఉదంతం మామూలుగా చిన్నది అని మనం అనుకుంటున్నాం, కానీ అది చాలా అర్థవంతమైనది. మన హృదయములను రూపాంతరముతో, పశ్చాత్తాపంతో, ఒక రూఢి అయిన నమ్మకంతో నింపే ఆ ఉదంతం. కనుక ఈ ఉదయకాలం రాహబ్ అనే స్త్రీ వలె ప్రభైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన, శుద్ధి చేయబడిన కుటుంబాలుగా ఉన్నారు. సామెతలు 31వ అధ్యాయంలో కూడా ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అనగా రక్తవర్ణ వస్త్రములు అనగా ప్రభైన యేసయ్య రక్తము చేత విమోచించబడిన వారు. ఎఫెసీ 1:7 కూడా ఆ ప్రియుని యందు ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము, పాప క్షమాపణము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 ఉన్నట్లుగా మనం ఆయన నమ్మినట్లయితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయండి. ఆ గొప్ప కృప దేవుడు మనందరికి ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఈ స్త్రీ ప్రార్థన చేసినట్లుగా ఆ అనుభవంలోనికి రాని పక్షంలో ఈ ఉదయకాలంలోనే ఆ స్త్రీ చేసినట్లుగా ప్రార్థించాలి. ఆ అనుభవంలోని కూడా రావాలని ప్రభు పేరట ఈ కొద్ది మాటలు నేను మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోక తండ్రి, నీకు స్తోత్ర వందనాలు. ఉదయకాలం మా ముందు ఉంచిన ఈ యొక్క విశ్వాసి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా అందరి జీవితాల్లో, కుటుంబాల్లో ఈ యొక్క అనుభవం కార్యసిద్ధి అవునట్లుగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక.